వినియోగదారులకు నాణ్యమైన స్వచ్ఛమైన పాలు మరియు పాల పదార్థాలు అందించే లక్ష్యంగా గట్కేసర్ ఎన్ఎఫ్సి నగర్ క్రాస్ రోడ్ వద్ద వర్షిణి ఎంటర్ప్రైజెస్ నూతన విక్రయ కేంద్రాన్ని ప్రారంభించారు. బి వెంకట్రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ షాపును మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీరెడ్డి మరియు మాజీ ఎంపీపీ బండారు శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథులుగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సుధీరెడ్డి మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలోని అంతర్గామ డైరీల్లో ఒకటైన సంఘం డైరీ. హలో అండి, నా పేరు ఆంజనేయులు. ఈరోజు వర్షిణి ఎంటర్ప్రైజెస్ కి వచ్చామండి. ఇది ఎన్ఎఫ్సి నగర్ మెయిన్ రోడ్ పైన ఉంటుంది, హైదరాబాద్ రూట్ లో. ఇప్పుడు ప్రొడక్ట్స్ చూడడం జరిగిందండి. అన్ని కైండ్ ఆఫ్ మిల్క్ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇక్కడ, ఇంక్లూడింగ్ స్వీట్స్ కూడా ఉన్నాయి. చాలా టేస్టీగా ఉన్నాయండి, నేను టేస్ట్ కూడా చేశాను. సో మీకు వీలు కుదిరినప్పుడు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి, విజిట్ చేసి పర్చేస్ చేయండి. ఐఎమ్ ప్రతి షూర్ మీకు తప్పకుండా నచ్చుతాయి ఈ ప్రొడక్ట్స్. సో మీరు తప్పకుండా రండి, ఒకసారి విజిట్ చేయండి, ఈ ప్రొడక్ట్స్ అన్ని పర్చేస్ చేసి మీరు తప్పకుండా మీ రివ్యూస్ ఇవ్వాలండి. థ్యాంక్ యూ. నమస్కారం అండి, నా పేరు సంధ్య. ఇక్కడ ఎన్ఎఫ్సి నగర్ లో సంఘం డైరీ పెట్టినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రోడక్ట్స్ చాలా క్వాలిటీ అని విన్నాము. ఇన్ని రోజులకి చూడడం చాలా సంతోషకరంగా ఉంది. ఇక్కడ చాలా ప్రోడక్ట్స్ దొరుకుతున్నాయి. పాలు మాత్రమే కాదు, పెరుగు, వెన్న, కోవా అన్ని రకాలు ఉన్నాయి. ఇక్కడ చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి, మురుకులు, అన్ని వెరైటీస్ ఉన్నాయి. మేము చాలా సంతోషకరంగా ఉన్నాము ఇక్కడ ఉన్నందుకు. మా ఎన్ఎఫ్సి నగర్ చౌరస్తాలో సంఘం డైరీ ఓపెన్ అయింది. చాలా రోజుల నుంచి మేము వెయిట్ చేస్తున్నాం యాక్చువల్లీ మంచి ప్రోడక్ట్ కోసం. అన్ని ఐటమ్స్ ఉన్నాయి, మిల్క్, కర్డ్, ఐస్ క్రీమ్స్, ఘీ, చాలా టేస్ట్ఫుల్ ఉన్నాయి అన్ని. వెరీ థ్యాంక్స్ టు సంఘం డైరీ. నమస్కారం అండి, నా పేరు శ్రీరామ్. సంఘం డైరీలో నేను అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తున్నాను. సో ఈ రోజు ఏంటంటే సంఘం డైరీ గురించి మీకు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, మన డైరీ చాలా పురాతనమైనటువంటిది. ఆల్మోస్ట్ 19 సంవత్సరాలుగా ఇది మనకు ప్రతి ఒక్క ప్రజలందరికీ స్వచ్ఛమైనటువంటి పాలను, పాల పదార్థాలని అందిస్తున్నది. అదే విధంగా ఇప్పుడు దక్షిణ భారతదేశంలో మనకు ప్రజెంట్ అగ్రగామి డైరీగా కూడా మనకు కొనసాగుతుందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే మనం ఇప్పుడు 200 పైన రకాల ప్రొడక్ట్స్ అన్నాం కదా. అందులో మేజర్ గా చూస్తే మనం 30 పైన స్వీట్లు కూడా మనము తయారు చేస్తున్నాము. అందులో మేజర్ గా వచ్చేసి జొన్న లడ్డు అవుతుంది, జొన్న లడ్డు, కొర్ర లడ్డు, రాగి లడ్డు. తర్వాత ఇది సున్నుండలు వచ్చేసి షుగర్ లెస్ అండి, నో యాడెడ్ షుగర్. తర్వాత ఇవన్నీ కూడా మనకు పెద్ద వయసు వారికి కూడా చాలా ఉపయోగకరమైనటువంటి, అది తినడానికి కూడా చాలా రుచిగా ఉంటాయి. అదే విధంగా చూసినట్టయితే దూద్ పేడ, కలకందు, బర్ఫీ, రాగి లడ్డు, సో ఇవి, తర్వాత గులాబ్ జాములు, ఇవన్నీ కూడా మన దాంట్లో ఉన్నాయి. అదేవిధంగా నెయ్యిలోకి వచ్చేటట్టు చూస్తే మనకు చాలా రకాలు ఉన్నాయండి. ఏ డైరీలో కూడా ఇన్ని రకాల నెయ్యి పదార్థాలు ఉండవు. ఇందులో మనకు వైట్ ఘీ అంటాం దీన్ని. ఇది వచ్చేసి దీంట్లో మనకు ప్యాకెట్స్, జార్లు కూడా ఉంటాయి. దీంట్లో వచ్చేసి మనకు 1 kg ప్యాకెట్ అవైలబుల్ ఉంటుంది. కౌ ఘీ ఉంటుంది. ఇందులో డైనింగ్ ఘీ అండి, ఇది వేడి చేయకుండా డైరెక్ట్ గా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఈ డైనింగ్ ఘీ, అదే విధంగా మనకు దీంట్లో హై ఆరోమా అని చెప్పేసి ఇది డబుల్ బాయిల్డ్ అండి. ఇది అంటే ఇది మనకి చాలా టేస్టీ, మనకు రుచి, మనకు వాసన కూడా చాలా బాగుంటుంది. అదేవిధంగా మనం బాదం మిల్క్ లో కూడా మనం రీసెంట్ గా పిస్తాచియో, ఇంకా తర్వాత స్ట్రాబెర్రీ, రోజ్ మిల్క్, ఇవి ఒక 4 రకాలు కొత్త బాదం మిల్క్ కూడా తయారు చేయడం జరిగింది. బాదం మిల్క్, దీంట్లో మనకు చిన్నపిల్లల గురించి చూసినట్లయితే ఇవి కేక్ ఐటమ్స్, ఇవి మనం కప్ కేక్స్ అంటాము, ఇవి బార్ కేక్స్. దీంట్లో కూడా మనకు పైనాపిల్, వెనీలా, సో ఆరెంజ్, ఈ ఫ్లేవర్స్ ఉన్నాయి. ఇందులో ప్లమ్ కేక్ కూడా చిన్నపిల్లల కోసం తయారు చేయడం జరిగింది. అదే విధంగా ఇది రస్క్లు, ఇవి కూడా ఉన్నాయి. దాంతో పాటు ఉస్మానియా బిస్కెట్స్, ఇవి కాజు స్టిక్స్, ఇవి వచ్చేసి రీసెంట్ గా ఇది కూడా ఒక 3-4 months బ్యాకే మనము కొత్తగా తయారు చేయడం జరిగింది. ఇవి కుకీస్, ఇవి రాగి ఆల్మండ్ కుకీస్ అంటాం, వీటిని జోవర్ క్యాషు కుకీస్ అంటాం. ఇది కూడా పిల్లలకు తినిపిస్తే చాలా బలం కూడా ఉంటుంది. సో కాబట్టి అన్ని
పిల్లలకు పెట్టి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా వాడి సో మన సంగం డైరీ యొక్క ఉపయోగాన్ని పొందవచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి ఎన్ఎఫ్సి నగర్ లో మనం ఇక్కడ ఈ రోజు స్టార్ట్ చేస్తున్నటువంటి ఈ అవుట్లెట్ కు వచ్చేసి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మనసారా కోరుకుంటూ థ్యాంక్ యూ. జై హింద్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం గట్కేసరి ఎన్ఎఫ్సి నగర్ లో సంగం డైరీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను ప్రారంభించడం జరిగింది. సంగం డైరీలో పాల పదార్థాలు, బటర్ మిల్క్, పన్నీరు, స్వీట్స్, లస్సీ, బాదం మిల్క్, రకరకాల 190 టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ సంగం డైరీలో ఉన్నవి. ఈ సంగం డైరీ ప్రొడక్ట్స్ అన్ని కూడా రేట్లు రీజనబుల్ గా ఉంటాయి. మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ అందరి కన్జ్యూమర్స్ కి, అంటే ఏజ్ గ్రూప్ 10 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ వరకు కావాల్సిన ప్రొడక్ట్స్ అన్ని సంగం డైరీలో ఉంటాయి. ఈ హైజీనిక్ గా ప్రొడక్ట్స్ ఉంటాయి. ఎటువంటి కెమికల్ కానీ ఏమీ లేకుండా హైజీనిక్ గా ఉంటాయి. ఈ ప్రొడక్ట్స్ కి మన హైదరాబాద్ లో చాలా వరకు అన్ని ఏరియాల్లో సప్లై చేయడం జరుగుతుంది. మన ఈ ఏరియాలో ఎన్ఎఫ్సి నగర్ లో వెంకట్రావు గారు గత 1 మంత్ బ్యాక్ మమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. సార్, ఎన్ఎఫ్సి నగర్ లో సంగం డైరీ పార్లర్ మేము ప్రారంభిస్తాం, మీరు సపోర్ట్ చేయాలంటే మా టీం వచ్చి ఇక్కడ మార్కెట్ సర్వే చేయడం జరిగితే చాలా మంది సంగం డైరీ ప్రొడక్ట్స్ కి ఇంట్రెస్ట్ గా ఉన్నారు. దానివల్ల మేము సంగం డైరీ నిర్ణయం తీసుకొని ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఈ రోజు ప్రారంభించడం జరిగింది. సంగం డైరీ ప్రొడక్ట్స్ లో మేము ఎప్పటి నుంచో చాలా క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి. వీటితో పాటు మేము తిరుపతి దేవస్థానానికి గీ కూడా మేమే సంగం డైరీ నుంచి సప్లై చేయడం జరుగుతుంది. తిరుపతి దేవస్థానంతో పాటు శ్రీశైలానికి ఉంది, వైజాగ్ లో కూడా దేవస్థానాలకి సప్లై చేయడం జరుగుతుంది. ఈ ఆవు నెయ్యిలో సంగం డైరీ చాలా ప్రాముఖ్యత బాగుంది. అదే విధంగా ఈ ఏరియాలో సంగం డైరీ ప్రొడక్ట్స్ అన్ని ఈ సరౌండింగ్ ఏరియాలో నారపల్లి, ఈ ఎన్ఎఫ్సి నగర్, గట్కేసరి, తర్వాత మన ఈ సరౌండింగ్ ఏరియాలు అన్నిటికీ కూడా మన సంగం డైరీ పాల పదార్థాలు సప్లై చేయడానికి మా టీము ఎప్పుడు అందుబాటులో ఉంటది. ఎవరికైనా డిస్ట్రిబ్యూషన్ సెంటర్ మాకు సంగం డైరీ పాల పదార్థాలు కావాల్సి ఉంటే మన వెంకట్రావు గారిని కానీ సంగం డైరీని మీరు అప్రోచ్ అయినట్టయితే మేము సప్లై చేయడం జరుగుతుంది.